వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ లో కాంగ్రెస్ భారీ నిరసన, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను ఖండిస్తూ ఎడ్లబండి ర్యాలీ. క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ఎస్పీ. లంచం తీసుకుంటూ మహిళా ఎస్ఐ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడింది. సూర్యాఘర్ యోజనపై అవగాహన కల్పించిన డాక్టర్ శ్రీలక్ష్మి. శ్రమశక్తి అవార్డు గ్రహీత చిలుకూరి స్వామికి ఘన సన్మానం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా బంద్ చేసిన మెడికల్ షాపులు. గౌడ సంఘం ఆధ్వర్యంలో చిరుతల రామాయణ కార్యక్రమం. త్వరలోనే రాష్ట్ర పర్యటనలు చేస్తామని తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తాం. ఎన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2లో నిలిచిపోయిన సేవలు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమం. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినందుకు గాను నిరసన చేపట్టారు. ఎడ్ల బండులతో ర్యాలీ చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ మరియు కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసయ్యతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎడ్ల బండ్లపై ఎక్కి నిరసన తెలిపారు. పార్టీ శ్రేణులు రిక్షాపై ద్విచక్ర వాహనాలను ఎక్కించి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కి రాసిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సిసిసి అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు అదనపు కలెక్టర్ కి అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సామాన్యుల నడ్డి విరిచేలా పనిచేస్తోంది. ఇటీవల జరిగిన బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు శాసనసభ ఎన్నికల అనంతరం పెట్రోల్ డీజిల్ ఇంధన ధరలు పెరుగుతాయని, తస్మత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముందే హెచ్చరించారు. వారు చెప్పినట్లుగానే ఎన్నికలు ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్ ఇంధన ధరలను అమాంతం పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపైన భారం పోస్తూ ప్రజల నడ్డి విరిచే కార్యక్రమం చేపట్టినటువంటి మోడీ ప్రభుత్వంపై మరి ఈరోజు పెద్ద ఎత్తున కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కరీంనగర్లో నిరసన కార్యక్రమం ఎడ్ల బళ్ళతోటి, రిక్షాలతోటి స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బ్యారెల్ ధర గతంలో ఇంతకన్నా డబ్బులు ఉన్నప్పుడు కూడా మరి ఆనాడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా పెట్రోల్ ధరలు పెంచలే. గత 4 సంవత్సరాలుగా బ్యారెల్ ధర కింద $40 ఉన్నప్పటికీ మరి ఆనాడు పెట్రోల్ డీజిల్ దించకుండా 4 సంవత్సరాలుగా ఈ దించే బ్యారెల్ ధర తగ్గినప్పటికీ మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బునంతా ఏం చేసిండ్రు, మరి ఇప్పుడు ఎందుకు పెంచుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం. గత 4 సంవత్సరాల దోపిడీ పాల్పడి ఈరోజు మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజల మీద భారం వేస్తే మరి కరీంనగర్ నుంచే ఈరోజు కథను తొక్కినాం. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఎక్కడికక్కడ మీ పార్లమెంట్ సభ్యులను కదలనివ్వం, ఎక్కడికక్కడ నిర్బంధిస్తాం. ఇప్పటికైనా ఆపకపోతే, పెంచిన ధరలు దించకపోతే ఇంకా ప్రతిరోజు 2 రోజులకొకసారి 50 పైసలు, రూపాయి పెంచే కుట్ర మరి పండుతా ఉన్నారు. ఇక ఒక పైసా పెంచినా ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఇక్కడిక్కడ కదలియమని హెచ్చరిస్తూ ఇప్పటికైనా పెంచిన ధరలు తగ్గించాలని, భవిష్యత్తులో పెంచొద్దని డిమాండ్ చేస్తూ ఇక్కడి నుంచే ఉద్యమం ప్రారంభించినాం. ఇకపోతే మళ్ళీ కనుక పెంచితే ఖబర్దార్ ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ ఆ సందర్భంలో అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెరుగుతున్న సందర్భంలో ఆనాడే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ఈ భారతదేశం ఆర్థిక సంక్షేమంలోకి నెట్టుతుండు నరేంద్ర మోడీ, ఈరోజు పేదల నడ్డి వీరుస్తుండు నరేంద్ర మోడీ అని యావత్ ప్రజానికం ఇవాళ అర్థం చేసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం
ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేస్తుంది, ఎన్నికలైన తెల్లారే అన్ని ధరలు పెంచుతుంది. దయచేసి యావత్ ప్రజానికం అర్థం చేసుకొని ఈ మాయదారి మోడీ గారి ప్రభుత్వం పేద ప్రజల రక్తంతో నడుస్తుంది. దీనికి నిరసనగా ఈరోజు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం జిల్లా కలెక్టర్ ద్వారా మా నిరసన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. భారతదేశం మొత్తం చూస్తూ ఉన్నది. గడిచిన 5 రాష్ట్రాల ఎన్నికల లోపల ప్రధానమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏం చెప్పింది, ప్రపంచంలో ఏం జరిగినా కూడా మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగదు అనేటువంటి మాట చాలా ఖచ్చితంగా చెప్పినటువంటి ప్రభుత్వం. ఆనాడు రాహుల్ గాంధీ గారు చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది కలకత్తాలో, తర్వాత ఇతర ప్రాంతాల్లో. ఈ ఎన్నికల వరకు మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది, ఎన్నికల తర్వాత ఈ దేశంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే ఏమవుతుంది అనేటువంటి మాట కాదు, దానిపైన మొత్తం సామాన్య ప్రజల యొక్క జీవిత ప్రమాణాల పైన అనేకమైనటువంటి బరువు పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతే జరిగింది ఈరోజు. మరి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఎజెండా అంతా ఒక్కటే, ఎంతసేపటికి రామాలయము, రాములు లేకపోతే ఆంజనేయ స్వామి తప్ప ఈ భారత ప్రజలకు మేలు చేయాలి, లేకపోతే ఒక చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం అనేటువంటి విషయం లోపల పనిచేయాలనేటువంటి ఆలోచన మోడీకి కానీ వాళ్ళ పార్టీ లోపల ఉన్నటువంటి కానీ ఎవరికి కానీ లేదు. అధికారానికి ఏ విధంగా రావాలి, ప్రజలను ఏ విధంగా మభ్య పెట్టాలి, ఈ దేశం లోపల ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాలరాయాలనేటువంటి విషయం తప్ప ఈ పార్టీ మరి ప్రజల కొరకు పనిచేసేటువంటి పార్టీ కాదు. అయినా కూడా ఈ దేశం లోపల ప్రజలు గ్రహించడానికి ఇంకా కొంచెం సమయం పడుతుందని చెప్పి ఆశిస్తూ మరి ఎట్టి పరిస్థితుల లోపల కూడా పెంచినటువంటి ధరలను వెంటనే తగ్గించాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించండి, మీకు రావాల్సినటువంటి ఆ ఇన్కమ్ను తక్కువ చేసుకోండి చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కొంచెం తప్పకుండా మేము ఈ తగ్గించే వరకు కూడా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇంతకుముందు మా అధ్యక్షులు ఇద్దరు చెప్పినటువంటి విధంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ప్రజల పక్షాన్ని తెలియజేస్తాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ సామాన్య ప్రజలను అడ్డి విరిచే విధంగా మా రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల అనంతరం ఈ దేశ ప్రజల మీద వినలేని భారం మోపబోతున్నాడు, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో ఎన్నికల సమయంలో చెప్పినట్టు సంగతి తెలుసు. దానికి తగ్గట్టుగానే ఎన్నికలు వచ్చిన 2-3 రోజుల్లోనే, కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోనే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ ధరలు అమాంతం పెంచి పేద ప్రజలను అడ్డు విరుస్తున్న నరేంద్ర మోడీ గారి సర్కారుకు వ్యతిరేకంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గీతా భవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎడ్ల బండ్లతోటి, రిక్షాలతోటి ఇలా సామాన్య ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా పేద ప్రజల ఉసురు పోసుకోకండి నరేంద్ర మోడీ గారు, మీకు ఇది మంచిది కాదు, మీకు పాపం తగులుతుంది. తక్షణమే ఇవాళ మీరు పెంచినటువంటి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ ధరలు తగ్గించాలి. ఆ రోజు మేము యూపీఏ సర్కార్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు బ్యారెల్ ధర ఇంతకంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పి అతి తక్కువ ధరలకు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అందించి ఇలా ప్రజలకు మేము అండగా ఉన్నాం. ఇలా అప్పుడు ఏ విధంగా అయితే అప్పుడు చేసిందో ఇప్పుడు అదే విధానాన్ని మీరు కొనసాగించాలి. లేకపోతే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా ఆందోళన మరింత ఉధృతం చేసి ఇలా సామాన్య ప్రజల తరఫున పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ నారాయణపేట జిల్లాలోని కోస్గి పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించి విస్తృతంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేష్, సిఐ సైదులు, ఎస్ఐ బాలరాజు పూల మొక్కలు అందించి ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల పెరేడ్ ను, యూనిఫామ్ టర్నర్ ను పరిశీలించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి ప్రతిరోజు స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్ కు వస్తే ఏ విధమైన రిసీవ్ చేసుకుంటారు, ఆన్లైన్లో ఏ విధంగా నమోదు చేస్తారు అని ప్రత్యేకంగా పరిశీలించారు. అలాగే పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు, ఆన్లైన్లో ఏ విధంగా నమోదు చేస్తారని చేయు విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. స్టేషన్లోని రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, దర్యాప్తు నాణ్యత, పరిశుభ్రత, ప్రజాసేవల అమలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను ఎస్పీ సమీక్షించారు. నేర నియంత్రణ, క్రైమ్ ప్రివెన్షన్ చర్యలు, కేసుల త్వరితగతిన పరిష్కారం, ప్రజలతో సత్సంబంధాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లంచం తీసుకుంటూ మహిళా ఎస్ఐ ఏసీపీ అధికారులకు పట్టుబడింది. లంచం తీసుకుంటూ మహిళా ఎస్ఐ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఒక కేసు విషయంలో ఇబ్బందులు పెట్టకుండా ఉండేందుకు నిందితుల నుండి 30,000 రూపాయల లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ ఏసీపీ అధికారులను ఆశ్రయించిన బాధితులు పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్ విజయ్తో కలిసి 30,000 రూపాయలు నగదు తీసుకుంటూ మహిళా ఎస్ఐ నందిత పట్టుబడింది. ఏసీపీ డీఎస్పీ చలసాని శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్లోని సిబ్బంది సెల్ ఫోన్లు సైతం స్వాధీనం చేసుకుని సోదాలను నిర్వహిస్తున్నారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. నాకు 2 days కింద ఒక ఫిర్యాదుదారుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అతను యాక్చువల్లీ వాళ్ళ నాన్నకు అతనికి మధ్యలో అతని లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. వాళ్ళ నాన్నకి అతనికి మధ్యలో గొడవలు అయిపోయి వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో కూడా ఇతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ సంవత్సరం కూడా మళ్ళీ రీసెంట్లీ ఒకటి హత్యా ప్రయత్నం అని చెప్పేసి 307 ఐపీసీ కింద 119 BNS కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ ఉన్నటువంటి కిరణ్ నందిత అని చెప్పి ఆ ఎస్ఐ గారు అక్యూడ్ని రిమాండ్ చేశారు. ఆ అతనికి తర్వాత కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నాడు. అతను బెయిల్ తీసుకున్నాక ఇక్కడ బెయిల్ కండిషన్స్లో ప్రతి సోమవారం రోజు ఇక్కడ అటెండెన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అందులో భాగంగా అతను ప్రతి సోమవారం ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తుంటే పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోబెడుతున్నారు. అతను కూర్చోబెట్టడం వల్ల అతను ఇక్కడ ఒక రైటర్ విజయ్ కుమార్ అని చెప్పేసి రైటర్ కానిస్టేబుల్ అతన్ని అప్రోచ్ అయ్యాడు. అతను ఏం చేశాడు, ఆల్రెడీ 10,000 రూపీస్ తీసుకున్నాడు. తీసుకొని ఇంకొక 15,000 ఎస్ఐ గారికి ఇస్తే ఆ బెయిల్ రిలాక్సేషన్ ఇక రాకుండా కూడా ఉండేట్టుగా తర్వాత ఇతను ఇల్లు కూడా ఖాళీ చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు నాన్నతో గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి గచ్చిబౌలికి షిఫ్ట్ అయిపోతా అంటే అందుకు కూడా మేము సహకరిస్తాము, కాబట్టి 15,000 ఇవ్వాలని చెప్పి అతను విజయ్ కుమార్ మాట్లాడాడు. తర్వాత కానిస్టేబుల్ మాట్లాడింది కాకుండా ఎస్ఐ గారు 15,000 కాదు నాకు 30,000 కావాలని చెప్పి మాట్లాడారు. ఆ 30,000 యాక్చువల్లీ మొన్న చెప్పారు, నిన్న ఉండను ఈరోజు తీసుకురామని చెప్పారు. గ్రామంలో సూర్యాఘర్ యోజనపై ప్రజలకు అవగాహన కల్పించిన డాక్టర్ శ్రీలక్ష్మి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలో మీడియా సమావేశంలో ఉదయ్ గ్రీన్ ఎకనామీ మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఏ వెంకట శ్రీలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూర్యాఘర్ యోజన సోలార్ పథకంపై అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గృహ అవసరాల కోసం సోలార్ విద్యుత్ వినియోగ పథకం ద్వారా లభించే సబ్సిడీలు, దరఖాస్తు విధానం, విద్యుత్ బిల్లుల తగ్గింపు వంటి అంశాలపై రైతులు గ్రామస్తులకు వివరించారు. నేను ఉద్యమ్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. మేము ఉద్యమ్ ద్వారా అంటే ఉదయ్ గ్రీన్ ఎకానమీ మిషన్ అనే ఒక సంస్థ ద్వారా మనకి గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ ఏవైతే పథకాలు ఉంటాయో ఆ పథకాల మీద పబ్లిక్కి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయటం, ఏవైతే ఆ స్కీమ్స్ ఉన్నాయో గ్రాస్ రూట్ లెవెల్ వరకు చేరటానికి కావలసినటువంటి ఏదైతే ఎకోసిస్టమ్ ఉందో దాన్ని మేము ప్రమోట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా ప్రజెంటు ఎంఎన్ఆర్ఈ మినిస్ట్రీ అంటే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారు రిలీజ్ చేసినటువంటి గవర్నమెంట్ స్కీమ్ పిఎం సూర్యఘర్ బిజ్లీ యోజన అనే ఆ స్కీమ్ని ప్రమోట్ చేయడానికి ఈరోజు కొలన్పాక రావడం జరిగింది. పిఎం సూర్యఘర్ బిజ్లీ యోజన ద్వారా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్
3 కిలోవాట్ అనే ఒక సోలార్ సిస్టమ్ని ఇన్స్టాలేషన్ చేసుకోవటం ద్వారా వారు ప్రతి నెల 360 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు ఉత్పత్తి చేసుకోవటానికి ఒక సౌలభ్యం అనేది ఉంది. ఈ 360-400 యూనిట్స్ ఉత్పత్తి చేయటం ద్వారా ఈరోజు మనకి ఉన్నటువంటి కొరత ఏదైతే పెట్రోలు, డీజిలు, గ్యాసు అలాంటి కొరతని అధిగమించడానికి, అంటే ఇప్పుడు ప్రతిదీ మన ఇంట్లో ఉండేటువంటి ప్రతి వస్తువు ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఐటమ్స్ అవటం వల్ల వీటికి కావలసినటువంటి విద్యుత్ శక్తిని మన రూఫ్ని ఉపయోగించుకొని ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి టెర్రస్ ఏదైతే ఉంటుందో ఆ టెర్రస్లో సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా 360 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు మన ఇంట్లోనే ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ ఉత్పత్తి అయినటువంటి ఏదైతే సోలార్ పవరు డైరెక్ట్గా గ్రిడ్కి వెళ్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే మా దగ్గర ఈ హార్స్ పవర్ ఉంది, దీనికి ఈ సోలార్ పనికొస్తుందా రాదా అని అడుగుతారు. కానీ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన ఇంట్లో ఏదైతే సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుందో అది డైరెక్ట్గా నెట్ మీటరింగ్ ద్వారా గ్రిడ్కి చేరుతుంది. మనం యాజ్ యూజువల్ ఏదైతే సోలారు మనం ఎలక్ట్రిసిటీ గ్రిడ్ నుంచి యాజ్ యూజువల్ ఇప్పుడు పెట్టించుకోకముందు ఎలా అయితే వాడుకుంటున్నామో అదే విధంగా వాడుకోవచ్చు. దీనికి ఆ పవర్ సరిపోతుందా, ఈ పవర్ సరిపోతుందా అని సంకోచించాల్సిన అవసరం ఎటువంటిది లేదు. సో 360 యూనిట్ల నుంచి 400 యూనిట్లు మనము 2,10,000 రూపాయలు, అంటే గవర్నమెంట్ వారు నిర్దేశించినటువంటి ఏదైతే రేట్ ఉందో ఈ కిలోవాట్ వచ్చి 70,000కి 3 కిలోవాట్ అంటే 2,10,000 రూపీస్ కట్టడం ద్వారా 360 యూనిట్ల నుంచి 400 యూనిట్లు మన టెర్రస్ అంటే మన రూఫ్ టాప్లోనే మనము ఉత్పత్తి చేయొచ్చు. ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో ఎలక్ట్రానిక్ వెహికల్ అనేది ఉంటుంది. దానికి ఛార్జింగ్ చేసుకోవాలంటే పవర్ కావాలి. సో స్లాబ్ సిస్టంలో మనకి 9 రూపాయలు 10 రూపాయల వరకు మనకి యూనిట్ కాస్ట్ పడుతుంది. ఎప్పుడైతే మనం 360 యూనిట్లు మనం ఉత్పత్తి చేసుకుంటామో ఆ ఉత్పత్తి అయినటువంటి పవరు మనకి జీరో రేట్తో మనకి రావటం జరుగుతుంది. కరెక్ట్గా ఇప్పుడు ఎఫర్ట్ చేయలేని ఎవరైతే మా దగ్గర అమౌంట్ లేదు 2,10,000 కట్టాలంటే మా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళకి బ్యాంకు, నేషనలైజ్డ్ బ్యాంకు 5.75 to 6% అంటే ₹10 వడ్డీతో ఈ సూర్యఘర్ బిజ్లీ యోజనని ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క బ్యాంకు వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఆ బిజ్లీ యోజనకి అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ రెడీ టు సపోర్ట్. కాబట్టి బ్యాంకు ద్వారా రుణ సదుపాయాన్ని తీసుకొని ఏదైతే డౌన్ పేమెంట్ ఉంటుందో అది కట్టుకొని హ్యాపీగా 3 కిలోవాట్లు సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా ఎవ్రీ మంత్ 360 యూనిట్స్ to 400 యూనిట్స్ అనేది ప్రతి హౌస్ హోల్డ్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశము మార్చి 2027 వరకు మాత్రమే ఉంటుంది. ఈ స్కీము ఆఖరి తేదీ మార్చి 2027. అది కూడా దేశం మొత్తం మీద 1 కోటి మందికి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే దీని మీద అవేర్నెస్ కలిగి ఉన్నారో వారు ఇమీడియట్గా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రమశక్తి అవార్డు గ్రహీత చిలుకూరు స్వామిని ఘనంగా సన్మానించిన బీఆర్ఎస్ శ్రేణులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజపేట గ్రామస్తుడైన రాష్ట్ర ప్రభుత్వంచే శ్రమశక్తి అవార్డు గ్రహీత డాక్టర్ చిలుకూరి స్వామిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొల్లూరు కేసీఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానించారు. ముందుగా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆలేరు మాజీ శాసనసభ్యులు గొంగిడి సునీత, మాజీ డీసీసీపీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిలు మాట్లాడుతూ కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ కార్మికులకు అండగా సికింద్రాబాద్ జోనల్ అధ్యక్షుడిగా అనునిత్యం కార్మికుల కోసం రైల్వే కార్మికులకు అండగా ఉంటున్న డాక్టర్ చిలుకూరి స్వామి అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రమశక్తి అవార్డును కార్మిక మంత్రి చేతుల మీదుగా ఆలేరు ప్రాంతవాసి షారాజపేట గ్రామానికి చెందిన చిలుకూరి స్వామికి అందజేయడం సంతోషంగా ఉంది అన్నారు. రైల్వే కార్మికులకు మరిన్ని సేవలు చేయాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రామనర్సయ్య, మల్లేశం గౌడ్, మహేందర్, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులను స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు నిర్వహించిన దేశవ్యాప్త బంద్లో కరీంనగర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు స్థానిక కెమిస్ట్ భవనంలో జిల్లా కెమిస్టులు సమావేశమై బంద్కు సంఘీభావం ప్రకటించారు. అనంతరం కెమిస్ట్ భవన్ నుండి సభ్యులందరూ కలిసి జిల్లాలో ఎక్కడైనా షాపులు తెరిచి ఉన్నచో వారిని ప్రత్యక్షంగా కలిసి బంద్కు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉన్న సుమారు 1250 మెడికల్ షాపులలో అధిక శాతం షాపులు బంద్లో పాల్గొని సంఘీభావం ప్రకటించాయి. అయితే ప్రజలకు అత్యవసర మందుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అపోలో రీచ్ హాస్పిటల్లోని అపోలో ఫార్మసీ, ప్రభుత్వ ఆసుపత్రుల ఫార్మసీలు మరియు కొంతమంది హాస్పిటల్ ఫార్మసీలను అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉంచారు. మందనిలోని ఎల్లమ్మ దేవాలయంలో చిరుతల రామాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంతనిలో ఎల్లమ్మ గుడి దేవాలయ ప్రాంగణంలో చిరుతల రామాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు రాముల వారి వేషాన్ని వేసి, హనుమంతుల వారి వేషాన్ని వేసి మన హిందుత్వాన్ని చాటి చెప్పారు. రామనామమే శ్రీరామ రక్ష అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగించారు. టీయూవీ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమకారుల సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి కనిలో టీయూవీ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమావేశం నిర్వహించారు. టీయూవీ సమావేశం గోదావరి కని నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతి తిరుపతి ఆధ్వర్యంలో చేపట్టారు. టీయూవీ సమావేశమునకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ నిజమైన ఉద్యమకారుల ఆశలు ఆశయాలు నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఉద్యమకారులకు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల కోసం వేసిన కమిటీలోని 2 ముఖ్య వ్యక్తులు తెలంగాణ ఉద్యమకారులు ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీ ఉద్యమకారుడు కోదండరాం సార్ను కలిసి అన్ని విషయాలను చర్చించడం జరిగిందన్నారు. వారితో మా రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, నేను కులంకషంగా చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర పర్యటనలు చేస్తామని, నిజమైన ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పారు. జైలు కేసులైనా, ఎఫ్ఐఆర్ కేసులైనా, జైలు శిక్ష అనుభవించిన వారితో పాటు ఎఫ్ఐఆర్ కేసులైన వారిని మరియు 1969 ఉద్యమకారులను మరియు 2001 నుండి 2014 వరకు నిజమైన ఉద్యమకారులు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్న వారి ఫోటోస్ మరియు పేపర్ కటింగ్స్ ఉంటాయో వారిని కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలియజేశారు. ఎస్బీఐ బ్రాంచ్ 2లో నిలిచిపోయిన సేవలు, గోల్డ్ లోన్ బాధితులు తమ గోల్డ్ను తమకు అందజేయాలని నిరసన చేపట్టారు.
చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2లో నిలిచిపోయిన సేవలు. గోల్డ్ లోన్ బాధితులు తమ గోల్డ్ తమకు ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. గత 9 నెలల నుండి ఇప్పటి వరకు తమ గోల్డ్ తమకు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు వింత సమాధానాలు చెప్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు నోటీసులు పంపించడం పట్ల తీవ్ర మనస్తాపం చెందిన గోల్డ్ లోన్ బాధితులు ఎస్బీఐ 2 బ్రాంచ్ ముట్టడి చేసి బ్యాంకు సేవలు నిలిపివేసిన బాధితులు. నేను పాకిస్తాన్ ఏజెంట్ నా పబ్లిక్ మిస్లీడ్ చేయడానికి దొంగతనం జరిగింది. మేనేజర్ వేయండి మీకు ఇక్కడికి రావడానికి ఇంత ధైర్యం ఎందుకున్నది? మరి అరే మీకు పర్సెంటేజ్ ఇస్తాను. సమస్య జరిగింది, ప్రాబ్లం ఉన్నది, సాల్వ్ చేస్తారు. మీరు వచ్చిందంటే మీకు పర్సెంటేజ్ ఇస్తారా? ఎక్స్ట్రా జీతం ఇస్తారా? మీకు ఎందుకు సఫర్ కావాల్సిన పని ఉంది? మీరు ఒక ఆఫీసరు, మీరు ఎక్కడైనా మేనేజర్ కదా. మీరు ఎక్కడైనా మేనేజర్ కాదు. నేను సాల్వ్ చేస్తాను, ఏం రాలేదు. మీరు అనవసరంగా ఊహించుకోకండి. బ్రాంచ్ మేనేజ్ చేస్తాను. నేను ఎవరికి ఏమంటున్నా లెటర్ మీకు అది ఇది నచ్చకపోతే నచ్చలేదని రాసి ఇవ్వండి. మీరు చేశారు, ఒక్క నిమిషం సార్, మీరు చేశారు అక్నాలజ్మెంట్ కింద కార్డు తీసుకున్నారు. మీరు సింపుల్ గా ఏంటంటే లెటర్ రిసీవ్డ్ అని చెప్పేసి మీకు వచ్చింది. అక్కడ డాక్యుమెంట్స్ మాకు రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. మీకు ఏంటంటే సింపుల్ గా మీరు లెటర్ పంపించాం, మాకు ఏరియా రెస్పాన్స్ రాలేదు అంటే సింపుల్ గా మీరు అక్నాలజ్మెంట్ అన్నిటికీ నేను పోస్ట్ ఆఫీస్ లో నేను సైన్ పెట్టా కదండి. నేను ఎట్లా మీకు రిటర్న్ ఇస్తాను? మాకు సంబంధం లేదు. క్రమశిక్షణ అని ఉంటుంది, లేకపోతే లాభం అని ఉంటుంది. సమస్య సాల్వ్ చేద్దామని వచ్చినావా? అంటే నువ్వు పేరెంట్స్ భయపడతారు. ఎన్ని రోజులు భయపడతారు? ఎందుకు వచ్చిండు? ఎందుకు వచ్చిండు? రావద్దు. నేను అక్కడికి పోను. నాకు అక్కడ దొంగతనం జరిగింది. నాకు సమస్య అవుతుంది. నేను అక్కడికి పోను. ఎందుకు వచ్చిండు? నాకు పైసలు ఇవ్వాలి, నాకు కమిషన్ ఎక్కువ, జీతం ఎక్కువ. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభకు పట్టాభిషేకం పేరుతో విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ మరియు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కరీంనగర్ ప్రేరణ రీజియన్ 9 ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో మండల స్థాయిలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్ ఆత్మారావు మహారాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు చెందిన దాదాపు 250 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, మోటివేషనల్ స్పీకర్ల ఉపన్యాసాలు సభికులను ఆకట్టుకున్నాయి. జిల్లాల వారీగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో సర్టిఫికేట్స్, మెడల్స్ అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఉట్కూరి, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ 9 ప్రెసిడెంట్ ఇజ్జగిరి శ్రీనివాస్, ఐసీఐ నేషనల్ కమిటీ సభ్యులు కె మాధవి తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం.
అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.